ఒక రోజున ఒక ఇంట్లో ఒక దొంగోడు పడ్డాడు. ఎవరు పడ్డారు? దొంగోడు పడితే ఏం చేస్తాడు? దొరికిన వస్తువులు తీసుకొని వెళ్తాడు. దొంగవాడు దొరికిన వస్తువులు తీసుకువెళ్ళాడు. ఇంట్లో వాళ్ళందరూ తెల్లారి పొద్దున్నే దొంగోడు పడ్డాడని అర్థమైంది. లబోదిబోమని నొత్తుకుంటున్నారు. కూతురు వచ్చి అన్నది, నా హారం పోయింది అన్నది, బంగారపు హారం. భార్య వచ్చి అన్నది, నా వడ్డాణం పోయింది అన్నది. ఏందట? నా వడ్డాణం పోయింది అన్నది, బంగారపు వడ్డాణం. కొడుకు వచ్చి అన్నాడు, నా బీరువాలో ఉన్నటువంటి 3 లక్షల రూపాయలు దొంగతనం చేశాడు అన్నారు. తండ్రి బాధతో నేను ప్రతిరోజు కూడా రాసుకునేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆత్మీయంగా రాసుకునేటువంటి దేవుని యొక్క ప్రసంగాలు రాసుకునేటువంటి నా యొక్క దేవుని యొక్క వాక్యముతో కూడిన పుస్తకం పోయింది అన్నారు. ఇంట్లో వాళ్ళు అన్నారు, సాలయ్యా నువ్వు భలేగంట, మా డబ్బులు పోయినాయి, బంగారం పోయింది, ఆస్తులు పోయినాయి అని మేము ఏడుస్తుంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని రాసుకునే పుస్తకం పోయిందని బాధపడతావేంటి అని అందరూ కూడా ఆయన తిట్టారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, కానీ దొంగ దొరకలేదు. ఒక 3 నెలలు ఆగిన తర్వాత ఆ ఇంటికి ఒక ఉత్తరం, ఆ ఉత్తరంతో పాటు ఒక చెక్కు వచ్చింది. ఒక ఉత్తరం, ఆ ఉత్తరంతో పాటు ఒక చెక్కు వచ్చింది. ఆ చెక్కు అక్షరాల తాను ఆ ఇంటిలో ఏమేమైతే దొంగతనం చేశాడో బంగారానికి, డబ్బులకి సరిపడా అమౌంట్ అందులో ఉంది. ఉత్తరం రాశాడు, అయ్యా నేను మీ ఇంట్లో దొంగతనం చేశాను, నా జీవితం అంతా ఒక దొంగలాగా బ్రతికాను, పాడు పనులు చేశాను, చెడు పనులు చేశాను, పాపపు జీవితాన్ని జీవించాను. ఎంతోమంది కుటుంబాలు ఆరిపోవడానికి, ఎన్నో కుటుంబాలు నాశనము కావడానికి, రోడ్డున పడటానికి నేను ఒక పెద్ద గజ దొంగని. ఇదిగో నేను మీ ఇంట్లో దొంగతనం చేసినటువంటి వాటన్నిటికీ లెక్కగట్టి రాగానే ఆ బంగారం అటువంటి వాటిని అమ్మేస్తాను కాబట్టి నా దగ్గర అవి లేవు ఇప్పుడు, కానీ వాటికి సరిపడిన విలువైనటువంటి డబ్బులను మీకు పంపిస్తున్నాను. అయ్యా కుటుంబ యజమానుడా, మీకొక మనవి ఏంటంటే, మీ ఇంటిలో నేను పొరపాటున గ్రహపాటున తీసుకున్నటువంటి ఒక నోటు పుస్తకం కూడా నాతో పాటు వచ్చింది. ఏంటి ఈ పుస్తకం అని చదవటం ప్రారంభించాను. ప్రారంభంలో ఏముందిలే అనుకున్నాను, కానీ తెలియకుండానే మీరు రాసుకున్నటువంటి మాటలు నన్ను మార్పు తెచ్చాయి. ఒక గజదొంగని, ఒక దోపిడీకాడిని, ఒక దొంగని, కుటుంబాల నాశనానికి కారణమైనటువంటి వాడిని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడటానికి కారణమైనటువంటి నేను నన్ను మార్చివేసింది నువ్వు రాసుకున్న పుస్తకం. కానీ నాదొక కోరిక, నేను నీ పుస్తకాన్ని తిరిగి ఇస్తాను, మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా వచ్చి కలుస్తాను, కానీ మీరు రాసినటువంటి ఆ వాక్యాలు ఇంకా పూర్తి చేయటానికి నాకు కొన్ని నెలలు పడుతుంది, ఇంకొక 2 నెలలు సమయం ఇవ్వండి. అది కూడా చదవాలని, ఆకలింపు చేసుకోవాలని, ఆత్మీయంగా బలపడాలని నా యొక్క కోరిక. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను, 2 నెలల్లో మిమ్మల్ని వచ్చి కలుస్తాను, మీ పుస్తకాన్ని కూడా, మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని కూడా మీకు తిరిగి ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు అర్థమైంది, ఒక గ్రంథం, అది దేవుని యొక్క గ్రంథం, దేవుని యొక్క వాక్కు ఎంతగా ఒక పాపిని కూడా మార్చివేయగలవు. ఆ వాక్కులో ఉన్న శక్తి ఎంత శక్తివంతమైనది. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వాక్కు మనకి
సులకచోత్రంగా దొరుకుతుందండి ఇప్పుడు కదా. షాపులోకి వెళ్తే 50 రూపాయల కాడ నుంచి 500 కోట్ల వరకు బైబిళ్ళు ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు పెట్టి. మొన్న నేను జర్మనీ వెళ్ళినప్పుడు లీస్బాన్ అనే ప్రాంతంలో బైబిల్ ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడ ఒక బైబిల్ ఉంది, 14వ శతాబ్దంలో రాయబడిన బైబిల్ ఉంది, చేత్తోటి రాసిందండి. 500 కోట్లు పెట్టి దాన్ని కొని వాళ్ళు భద్రపరిచారు. అర్థమైందా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి. బైబిల్ అనేటువంటిది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఒకలాంటి లెక్కలేనితనం బయలుదేరింది చాలా మందిలో. నేను నా టేబుల్ మీద ఎప్పుడు కూడా 2-3 బైబిళ్ళు ఉంటాయి, కానీ అది ఎదురుగా పెట్టుకుంటా. కొంతమంది వచ్చి దాని మీద ఇలా చేయి పెడతారు, ముందు చేయిది అంట. ఏదైనా వస్తువుని పెడతారు దాని మీద తీసుకొచ్చి, అది ముందు ఆ వస్తువు తీసేయి అంట. ఎందుకని? అది దైవవాక్. మరి బైబిల్ టేబుల్ మీద పెట్టడం ఎందుకంటే పక్కన పెట్టొచ్చుగా అంటారు మీరు. నా ఎదురుగా ఉండాలి నా వాక్యం, నా బైబిల్. నేను చాలాసార్లు చెప్పా, అందరూ చూడండి. ఈ బైబిల్ గ్రంథం ఎంత పాతదో తెలుసా? నేను రీజెంట్ బ్రదర్గా ఉన్నప్పుడు, ఎప్పుడండి? రీజెన్సీలో ఉన్నప్పుడు బిషప్ మారంపూడి జోజి గారు మా బ్రదర్లందరికీ ఇచ్చిన బైబిల్ ఇది. అంటే నేను ఇప్పుడు గురువునయ్యే 25 సంవత్సరాలు, దానికి 5 సంవత్సరాల ముందు అనమాట. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలది? 30 సంవత్సరాలు. ఎందుకో కొత్త వర్షన్స్ వచ్చినాయి కాదంటలేదు, కానీ ఎందుకో నేను దీన్ని వదులుకోలేకపోతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మీరేమనుకోకపోతే, దేవుని సన్నిధిలో కూర్చున్న మన గురించి మాట్లాడుతున్నాడు. అంతే కదా? దేవుని సన్నిధిలో కూర్చున్న మన గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు వాక్యం ప్రియుల మన గురించే మాట్లాడుతుంది, అన్యుల గురించి మాట్లాడతల్లా. వింటున్నారా? మన గురించే వాక్యాన్ని ఆలకించే వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని ఆలకించే వాళ్ళు 4 రకాలంటండి. నువ్వు ఏ రకం ఈరోజు తేల్చుకోవాలి. మొదటి రకం ఏంటంట? త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను పోలి ఉంటారంట. విత్తనాలు అయ్యే, వినండి మాట, చల్లేవాడు ఆయనే. విత్తనాలు అయ్యే, చల్లేవాడు కూడా ఆయనే. సేమ్ పర్సన్, సేమ్ విత్తనాలు, అవే విత్తనాలు, అదే విత్తనాలు చల్లేవాడు. మొదట త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలను పోలి ఉన్నారంటండి. ఇప్పుడు విత్తనాలు కనబడుతున్నాయి అనుకోండి. ఇప్పుడు నేను మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావాలంటే కొద్దిసేపు మట్టి రోడ్డు మీద రావాలి. ఆ పక్కనే పొలాలు ఉన్నాయి, దున్నారు, వర్షాకాలం కదండి. విత్తనాలు చల్లేటప్పుడు కొన్ని బయటపడతాయా లేదా? పక్షులు రెడీగా ఉంటాయి, మీకు తెలుసో లేదో చూడండి. కొన్నిసార్లు పొలాల్లో విత్తనాలు చల్లేటప్పుడు రెడీగా ఉంటాయి పక్షులు. అందుకని రైతులు విత్తనాలు చల్లిన వెంటనే మళ్ళీ దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ దుంతారు విత్తనాలు కలిసిపోవడానికి. కొన్ని రకాలు, ఒక్కొక్క రకం ఒక్కొక్క విత్తనాలు. మిరప విత్తనాలను అయితే ఈ యొక్క బోధ పెడతారు, సాలులో పెడతారు, కొన్నిటిని గుచ్చుతారు. కానీ ఎక్కువగా చల్లుతారు. ఏం చేస్తారు? చల్లడం. కొన్ని రోడ్డు ప్రక్కన పడతాయి, కాకులు గద్దలు పక్షులు వచ్చి తీసుకెళ్తాయి. మనలో చాలా మంది అలాగనే ఉంటాండి, మన హృదయం అలాగనే ఉంటుంది. జరగట్లేదంటారా? నిజం కాదా? చాలా చోట్ల ఈ ఆధునిక ప్రపంచంలో నిజం మాట్లాడుకుందాం. ఫాదర్ గారు ఇక్కడ ప్రసంగం దగ్గర రాగానే కొన్ని చోట్ల, అందరంటల్లా కొంతమంది అక్కడ సెల్ ఫోన్లు ఓపెన్ అయిపోతాయి కదా. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల నేను చూశానండి, ఫాదర్ గారు ప్రసంగం చెప్పడానికి సువిశేషం అయిపోగానే కొంతమంది ఎందుకో బయటికి వెళ్ళిపోతారు కొన్ని చోట్ల. చూసారా లేదా?
ఏంటో అర్థం కాదు, ఎందుకో అర్థం కాదు. మరి వచ్చింది దానికోసమే. అంటే దేవుడి దగ్గర అటెండెన్స్, హాజరేపించుకోవడానికి వస్తారండి కొంతమంది, అంతే. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యం నా జీవితంలో ఫలించాలని ఉండదు. వాక్యం ప్రకటించబడుతూనే ఉంటుంది. ఒకవైపున వింటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ లోపలికి అది వెళ్ళదు. పక్షులు వచ్చి, సాతానుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. రెండో రకం రాతి నేల. ఏంటిదండి? రాతి నేల. వీళ్ళు వెరైటీ మనుషులండి. ఎట్టుంటారు తెలుసా? అమ్మా నిన్నే, అయ్యా నువ్వే, గుడికి ఎందుకు రాలా? బాధగా ఉంది స్వామి. ఎలా ఉందంట? బాధగా ఉంది. మళ్ళా అదే మనిషిని, అమ్మ గుడికి ఎందుకు రాలేదమ్మా? మళ్ళొకసారి అడిగితే, ఇవాళ మా ఇంట్లో పండగ జరుగుతుంది స్వామి. ఏంటంట? అంటే బాధగా ఉన్న గుడికి వెళ్ళను, సంతోషంగా ఉన్న గుడికి వెళ్ళను. మూడోసారి, అమ్మ ఏందమ్మా గుడికి వెళ్ళా? ఏమో స్వామి ఇంట్రెస్ట్ లేదు స్వామి. అంటే మామూలుగా ఉన్న, అంటే నువ్వు ఎలాగా ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధంగా లేవు. మనిషి ఎలాగ తయారయ్యాడో చూడండి. ఏదో ఒక కారణం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, అంతే. ఈ ఆధునిక ప్రపంచంలో ఇందాకలో ఒక మాట చెప్పానండి. ఏంటంటే వాక్యం మనకి విరివిగా దొరుకుతుందని లెక్కలేంతనం బయలుదేరుతుంది వాక్యం మీద. అవునంటారా కాదంటారు? చాలామంది ఇప్పుడు ఫోన్ ఆన్ చేసి కూడా వినొచ్చు నేను వాక్యం. ఇంకా కొంతమంది ఏమంటున్నారు తెలుసా? స్వామి నేను ఆదివారం మీ వాక్యం విన్నా కాబట్టి పూజకి వెళ్ళకపోయినా పర్లేదు. నో నో నో, అది కరెక్ట్ కాదండి. ఆ వాక్కు నిన్ను దేవుని దగ్గర నడిపించాలి. ఏం చేయాలి? దేవుని దగ్గర నడిపించాలి. లేకపోతే వాక్యంలో ప్రయోజనం లేదు. కొద్ది కష్టం రాగానే, కొద్ది శ్రమలు రాగానే వాక్యాన్ని విడిచిపెట్టడం. మూడవ రకం వాళ్ళు ఎవరు? ముళ్ళకంప. ముళ్ళకంపలో పడినటువంటి వాక్యం. వీళ్ళు కొద్ది నిదానంగా వాక్యాన్ని వింటారు, ఆలకిస్తారు, ఆస్వాదిస్తారు. కానీ డబ్బు ధనం కోసం వాక్యాన్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. ఆ వాక్యం అక్కడ చెప్పినటువంటిది ఏమిటి? ఐహిక విచారము, ధన వ్యామోహము. ఎంతమంది అండి ఈ లోకములో? ఎంతమంది ఈ లోకంలో? ఈవెన్ బోధకులు కూడా ధనం చేరిన తర్వాత పేరుకు మాత్రమే బోధకులుగా ఉండి ఆ ధనం కోసం, ఆ డబ్బు కోసం వాక్యానుసారముగా జీవించకుండా లోకానుసారం అనేటువంటి వారిగా బయలుదేరినటువంటి ఎంతమంది లేరు? మీకు కొన్ని కుటుంబాల గురించి చెప్తే బాధగా ఉండొచ్చండి. ఒకప్పుడు సౌత్ ఇండియాలో ఒక గొప్ప బోధకుడు ఉండేవాడు. ఎవరైనా చెప్పండి. వండర్ఫుల్ అమ్మ, చక్కగా చెప్పారు. నేను ఇక్కడి నుంచి చెప్పకూడదు, కానీ మీరే చెప్పాలి. దినకరన్ నేను ఆయన. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ కుటుంబాలు, ఒక పేరు ఎత్తకూడదు కానీ ఒక ఉదాహరణ ఇవ్వాలి తప్పదు నాకు. ఎవరైనా ఆయన పేరు? దినకరన్ గారు. శక్తివంతంగా వాక్యం చెప్పేవాడు. నేను వాళ్ళ కుటుంబాన్ని తప్పుపట్టట్లా, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. వారు ఇప్పుడు కాలేజీలు, స్కూళ్ళు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు. వాక్యాన్ని చెప్తూనే ఉన్నారు, కాదంటల్లా. కానీ ఆ శక్తితో, ఆ ఆత్మతో వాక్యాన్ని చెప్పటంలా. అవునంటారా కాదంటారు? చాలామంది అంతేనండి, అవుతున్నారండి. కొంతమంది బోధకులు మాలాంటి వాళ్ళు కూడా కొన్నాళ్ల పాటు శక్తివంతంగా వాక్యాన్ని చెప్పి ఒక్కసారిగా కనుమరుగైపోయినటువంటి వాళ్ళు నాకు తెలుసు. పేర్లు చెప్పటం మంచిది కాదు. అరే ఈ గురువు బాగా వాక్యాన్ని చెప్తున్నాడు, ఏంటండి బాగా వాక్యములు ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా ఉంటున్నాడు, వాక్యం అంటే చాలా ఇష్టం ఈ గురువుకి అని అనుకున్నటువంటి వాళ్ళు కొన్నాళ్ళాగిన తర్వాత వాక్యాన్ని పక్కకి పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఐహిక వ్యామోహాలు, ఐహిక విచార, లోకానుసార వ్యామోహము, లోకానుసార విచారం. ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
దేవుని యొక్క వాక్కు నాలో ఫలించకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా ఆత్మ పరిశీలన చేసు. దేవుని యొక్క వాక్కు నాలో అద్భుతాలు చేయకుండా, ఆశ్చర్యకార్యాలు చేయకుండా, ఫలించకుండా ఆటంకపరిచేటువంటి అవరోధాలు ఏంటి? ఇది ఈరోజు సందేశం. దేవుని యొక్క వాక్కు నన్ను దీవించకుండా నాలో ఉన్నటువంటి శోధన ఏంటి? ఏంటి ఆ శోధన? తెలుసుకోవాలి. ఈ 3 కారణాలలో ఏది కారణం? అసలు వాక్యాన్ని వినటానికే ఇష్టపడకుండా ఉంటున్నానా? వాక్యం బోధించబడుతున్నా? మొదటి ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టు. మన ఆంధ్ర తెలంగాణలలో చాలా చర్చిల్లో కుర్చీలు ఉండవు, కింద కూర్చుంటారు. అది అక్కడ కూర్చున్నట్టుగా వచ్చి రాగానే ఏం చేస్తారు? ఆదివారం వెళ్ళు వచ్చినట్టు అమ్మలో శుభ్రంగా ఊడుతారు. ఏం చేస్తారు? అక్కడ ఆల్రెడీ ఊడిసి ఉన్నా కానీ ఏం చేస్తారండి? శుభ్రంగా తుడుస్తారు. ఎందుకని? అక్కడ ఏముంటుందని? మురికి కాదు, పోయిన ఆదివారం స్వామిలో చెప్పిన వాక్యం ఇంకా అక్కడ అతుక్కోనుందేమో, నాకు అతుక్కుంటుందేమో, నాకు వద్దని ఊడ్చేస్తారు. వెళ్ళేటప్పుడు లేవగానే ఏం చేస్తారు తెలుసా? ఒక్క దులిపేస్తారు. ఏం చేస్తారు? అటు చూస్తాం ఏంటమ్మా, నిజం కాదా? ఒక్క దులిపేస్తారు. ఏంటి? ఈ ఆదివారం స్వామిలో చెప్పింది ఏమన్నా నాకు అంటుకుంటే నాకు అంటకూడదు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా నేను అని అట్టుంటారు. ఈరోజు ప్రభువును ప్రార్థన చేసుకోవాలి. చివరిగా ప్రభు అన్నాడు, సారవంతమైన నేలపై పడినట్టు విత్తనము దేవుని యొక్క వాక్కు 30 60 100 ఫలిస్తుందట. వినండి పిల్లరా, నేను విన్న వాక్యాన్నే ఆ వ్యక్తి కూడా వింటున్నాడు. కానీ ఆ వ్యక్తి జీవితంలో అద్భుతం జరుగుతుంది, నా జీవితంలో అద్భుతం జరగట్లేదు. ఎందుకని? ఆ వ్యక్తి తన హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుకున్నాడు. నేను విన్న వాక్యాన్ని ఆ వ్యక్తి కూడా వింటున్నాడు. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు, పవిత్రంగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఏంటి తేడా అంటే, ఆ వ్యక్తి తన హృదయాన్ని తెరచి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాడు, తన హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చుకున్నాడు. నీవు నేను ఎలాగా ఉన్నాం? నేను విన్న వాక్యాన్ని ఆ వ్యక్తి కూడా వింటున్నాడు. ఆ వ్యక్తి ఆత్మతృప్తితో ఉంటున్నాడు, మనశ్శాంతితో ఉంటున్నాడు. నాలో మాత్రం మనశ్శాంతి లేదు. ఎందుకని? నా హృదయం అనే పొలాన్ని నేను సరిచేసుకోవటల్లా, సిద్ధపడతల్లా, వాక్యాన్ని ప్రేమతో ఆలకించటల్లా, వాక్యాన్ని విశ్వాసంతో స్వీకరించటల్లా. ఈరోజు మనందరం ప్రార్థించవలసింది ఏమిటి అంటే, దేవా నీ వాక్యాన్ని నేను సారవంతమైన నెలగా మార్చినట్టు నా హృదయంలో నాటులాగునా చెయ్యండి. నా వాక్యాన్ని సిద్ధపరచి, నా హృదయాన్ని సిద్ధపరచి నీ వాక్యాన్ని స్వీకరించే శక్తిని నాకు దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. మహాశక్తివంతమైన సజీవమైనటువంటి నీ యొక్క వాక్యాన్ని మేము ప్రేమతో స్వీకరించి సారవంతమైన నెలలపై పడినటువంటి, సిద్ధపడినటువంటి నెలలో పడినటువంటి, హృదయంలో పడినటువంటి విత్తనం వలె, వాక్కు వలె ఫలింపచేయులాగా మమ్మల్ని దీవించండి. నా దేవా, మాలో ఎంతోమంది వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని వింటున్నాం, కానీ మాలో మార్పు లేదు. ఈ వాక్కు ద్వారా అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. కారణం, మాలో విశ్వాసం లేదు, సిద్ధపడిన మనసు లేదు. ఇక నుండైనా కానీ మేము నీ వాక్యాన్ని సిద్ధపడిన మనసులతో, విశ్వాసంతో, నమ్మకంతో స్వీకరించి మహా గొప్ప అద్భుతాలు, ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునేలా మమ్మల్ని దీవించండి. గడిచిన కాలంలో ప్రభువా, ఎన్నో సందర్భాలలో నీ వాక్యాన్ని లెక్కలేని తనముతో, నీ వాక్యాల భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా ఆ వాక్యాన్ని ఆలకించాం, స్వీకరించాం. మమ్మల్ని క్షమించండి నాయన. ఆ వాక్కును స్వీకరించి, ఆలకించి, విశ్వసించి ఆ వాక్యానుసారముగా జీవించే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మాకు ప్రసాదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.